హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి సోరకాయ వట్టి చేపల కర్రీ అండి. చాలా బాగుంటుందండి. సోరకాయ ఒకటని కాదు, దోసకాయల్లో కూడా చాలా బాగుంటాయి వట్టి చేపలు అనేటివి. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ మా వారికి మాత్రం పిచ్చండి. అసలు ఏంది వట్టి చేపలు అంటేనే, వట్టి తునుకలు, వట్టి చేపలు అంటే ఇంత ఇంత ఇంట్రెస్ట్ పడతాడంటే అసలు అవి 2 డేస్కు ఒకసారి వండి పెట్టినా తినేలాగా ఉంటాడన్నమాట. ఇంకా తన కోసమని స్పెషల్గా చేశాను మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో. సో కావాల్సిన ఏంటంటే వట్టి చేపలు మనం ముళ్ళు తక్కువ ఉన్నాయే తీసుకోవాలన్నట్టుగా. నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, అవి తీసుకున్నాను. అవి క్లీన్ చేసి మంచిగా కడిగి వాటిని ఫస్ట్ ఆయిల్లో వేయించాలండి. ఇంకా వేయించి ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని పెట్టుకున్న తర్వాత మంచిగా లేదా సొరకాయ కట్ చేసుకొని ఇంకా అదే ఆయిల్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పసుపు వేసి ఈ సొరకాయ ముక్కలు వేయాలండి. ఎందుకంటే ఆయిల్లో ఫస్ట్ సొరకాయ ముక్కలు ఉడకాలన్నమాట. ఇంకా మంచిగా మెత్తగా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి తర్వాత ఈ వట్టి చేపలు అనేది వేయించినవి మనం ఫస్ట్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, అందులో వేసేసాను. ఇంకా ఇవి మంచిగా కొద్దిగంత ఉడకగానే మిర్చి పౌడరు, ధనియాల పౌడర్ వేసి అవి కలిపి ఒక 5 మినిట్స్ కొంచెం మిర్చి పౌడర్ అనేది సొరకాయకి పట్టాలి కదా, చేపలకి గిట్లా కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికాక మళ్ళీ టమాటా వేసానండి. టమాటా ఒక 4 తీసుకున్నాను, పెద్ద సైజువే. ఇంకా వేసేసిన తర్వాత మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత మసాలా, గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకోండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. నేనైతే కొంచెం తిని చూశాను, చాలా బాగుంది టేస్ట్. ఇంకా మా ఆయన కోసం స్పెషల్గా వండాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్